గ్యాస్ సమస్య తీవ్రంగా మారుతోంది. కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడింది. చెన్నైలో చాలా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో బయట టిఫిన్లు, భోజనాలు దొరకని పరిస్థితి నెలకొంది. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో గ్యాస్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గత కొద్ది రోజుల నుంచి కూడా చిన్న చిన్న హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ అన్ని కూడా ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ ప్రధానంగా కొరత వస్తున్న కారణంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్నాయి. అయితే చెన్నైలో చిన్న చిన్న హోటల్స్ అన్ని కూడా మూతపడుతున్న నేపథ్యంలో చాలా రకాల హోటల్స్ యజమానులు అవస్థలు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ ఏజెన్సీలు అంటే కొరత లేదు అని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఏజెన్సీలు చేస్తున్నటువంటి ఇబ్బందుల కారణంగా చెన్నైలో కూడా చాలా ప్రాంతాల్లో హోటల్స్ అన్నిటి కూడా చాలా రకాలుగా అంటే కస్టమర్లు కూడా లేకుండా కూడా అవైలబుల్ పోతున్నాయి. ఒకసారి మనం ఇక్కడ చూస్తే కూడా చెన్నైలో ఇక్కడ అంటే నేషనల్ హైవేకి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో చూస్తే చాలా హోటల్స్ అన్ని కూడా అంటే జనాలు లేక చాలా రకాలుగా కూడా చాలా తక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ కారణంగా చాలా రోజుల నుంచి కూడా ఇబ్బందులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి ప్రభావం వస్తుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గ్యాస్ కి సంబంధించి ఇప్పటికే కూడా ఎక్కువ రేట్లు బ్లాక్ లో కొనాలనుకున్నప్పటికీ కూడా ఎక్కువగా రేట్లు ఉన్నప్పటికీ కూడా చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయని మనం చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి కూడా ఈ గ్యాస్ కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చెన్నై కానీ లేదంటే ఇలాంటి చాలా ప్రాంతాల్లో గ్యాస్ కి సంబంధించినటువంటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయనేది ప్రధానంగా ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. అతి త్వరలోనే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఇక్కడ. కానీ గ్యాస్ కి సంబంధించి చాలా తక్కువ ఉంది కారణంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. చిన్నపాటి హోటల్స్, రోడ్ సైడ్ ఉన్నటువంటి హోటల్స్ ఇవన్నీ కూడా మూతపడిపోతున్నాయి. ఇప్పటికే చెన్నైకి సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ యజమానులు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. గ్యాస్ నిల్వలు సక్రమంగా పంపిస్తే తప్ప హోటల్స్ రన్ కావు. హోటల్స్ అనగానే కేవలం యజమానులే కాదు, పూర్తి స్థాయిలో కూడా చాలా మంది కార్మికులు లేదంటే రోడ్డు సైడ్ పెట్టుకున్నటువంటి కూలీలు, దినసరి కూలీలు వీళ్ళందరూ కూడా పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా రోడ్డును పడే అవకాశం ఉంటుందంటూ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. సో మొత్తం మీద చెన్నైలో కూడా చాలా ప్రాంతాలు ఈ రకమైనటువంటి సమస్య ఉన్న నేపథ్యంలో ఒకసారి సార్ గ్యాస్ ఎట్లా ఉంది సార్? గ్యాస్ లేవు సార్, గ్యాస్ ఎక్కడ లేవు ఇక్కడ. టుడే బంద్, 3 days బంద్. హోటల్ పూరా క్లోజ్, శామ్ కో క్లోజ్. ఆల్టర్నేట్ లేదు. హౌస్ గ్యాస్ ఇక్కడ పెద్దకూడదు. ఓన్లీ కమర్షియల్ ఇక్కడ లేవు. ఒక గ్యాస్ 3000 నార్మల్, 5000 6000 बोल रहा हूँ, नहीं आएगा. సో మొత్తం మీద ఒకసారి ఇట్లా చూస్తే వీళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళకందరికీ కూడా టిఫిన్ సర్వ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఇదంతా కూడా చూస్తే కన్నా గ్యాస్ అనేది ఎక్కడ కూడా లేని కారణంగా అంటే మామూలుగా సహజంగా వీళ్ళకి సప్లై అనేది 3000 రూపీస్ ఒక్కొక్క సిలిండర్ ఉంటుంది. సో ఆ 3000 సిలిండర్ ఉంటే బ్లాక్ లో కొనాలంటే 4 నుంచి 5000 అవుతుంది అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు చెన్నై లాంటి ప్రాంతంలో. ఎందుకంటే ఇక్కడ చెన్నై అంటానగానే వాణిజ్య సిటీ, చాలా ప్రాంతాలు హాస్పిటల్స్ కానీ అదేవిధంగానే అంటే ఉద్యోగాలు కానీ అంటే ఐటీ కంపెనీస్ కానీ ఇట్లా రకరకాలుగా చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. సో ఆ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ యజమానులు చెప్తున్నారు. కానీ కేవలం అంటే పెద్ద ఎత్తున ఈ కమర్షియల్ గ్యాస్ అనేది కొరత వచ్చిన కారణంగా ఈ రకంగా ఉందని చెప్తున్నారు. చూడొచ్చు ఈ పాటికి ఇక్కడ చాలా ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది. అలాంటిది క్రౌడ్ లేకుండా కేవలం ఉన్నటువంటి అంటే ఫుడ్ నే, టిఫిన్ వీటి మాత్రమే 2-3 రకాలు మాత్రమే సప్లై చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే కూడా అంటే ప్రభుత్వం చూడండి అటు సైడ్ అంతా కూడా మొత్తం కూడా గ్యాస్ లేక మొత్తం కంప్లీట్ గా కూడా ఆపేసామంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చెన్నైలో చాలా ప్రాంతాల్లో కూడా మేము తిరిగాం గత 2 రోజుల నుంచి కూడా. చూస్తే కన్నా అలాంటి ప్రభావం కొనసాగింది. మొత్తం గ్యాస్ అంతా కూడా నిల్వలు చాలా తక్కువగా ఉన్న కారణంగా ఈ రకంగా ప్రభావం వచ్చిందని చెప్తున్నారు. సార్ సఫిషియెంట్ గా గ్యాస్ ఉందా ఈ ఏరియాలో? ఇక్కడ లేదు సార్, గ్యాస్ లేదు ఇక్కడ. హోటల్ అన్ని క్లోజ్ అయింది. అది ప్రాబ్లం. ఇక్కడ మీ ఆఫీసులో పని చేస్తారు, ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాన భోజనంగా. మధ్యాహ్నంగా సాపాడు ఇక్కడ లేదు. అన్ని హోటల్ క్లోజ్ అయింది. పెద్ద పెద్ద హోటల్ ఉంది, పైసా ఎక్కువ, రేట్ ఎక్కువ ఉన్నారు. మాకు ఫైనాన్షియల్ అక్కడ లేదు, దానికోసం ప్రాబ్లం. సఫిషియెంట్ గ్యాస్ ఏరియాలో ఉంటుందా? గ్యాస్ సంబంధించి கேஸ் இதுதான் கேக்குறேன். கேஸ்லாம் இங்கே ரொம்ப தருமடமாக இருக்குது. கேஸ் சரியாக கிடைக்குதில்ல, அதனால கொஞ்சம் ரொம்ப சிரமமாக இருக்குது சாப்பிட்றதுக்கு.
கடைங்களுக்கு நிறைய ஸ்ட்ரகிளிங் ஆகுது. సో మొత్తం మీద అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు గత 2 డేస్ నుంచి కూడా చాలా ప్రాంతాల్లో చెన్నైలో ఇలాంటి ప్రభావం కొనసాగుతుంది. చిన్న చిన్న హోటల్స్ అన్నిటిని కూడా మూతపడిపోయాయి. కేవలం 3000 గతంలో గ్యాస్ అంటే సప్లై ఉంటే ఇవాళ 4, 5000, 6000 ఉంటే కూడా దొరకడం లేదనేది ప్రధానంగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇలాంటి వారందరూ కూడా చెన్నైలో ఇబ్బందులు పడుతున్నారు. హోటల్స్ యజమానులు ఇందాక కొంతమంది ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే మధ్యాహ్నం కానీ ఉదయం కానీ టిఫిన్ కానీ భోజనం కానీ తినడానికి హోటల్స్ కి వస్తే ఎక్కడ కూడా ఫుడ్ సక్రంగా దొరకడం లేదు. తద్వారా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇంకా పెద్ద స్థాయి హోటల్స్ కి వెళ్తే అక్కడ భారీ మొత్తంలో గ్యాస్ కూడా సపరేట్ గా రేట్లు వేస్తున్నారు. తద్వారా మేము ఇబ్బందులు పడుతున్నాం. అంటే మామూలుగా అంటే 200 రూపీస్ భోజనం ఉంటే అదనంగా ఇంకొక 6-7 రూపీస్ గ్యాస్ అందులోనే బిల్లులోనే కలిపి మరీ కూడా అంటే Today, I would like to outline how the United States thinks about our relationship